రైతు మిత్రులందరికీ అగ్రినేస్తం తరపున ముందుగల నమస్కారములు। ఈరోజు టాపిక్ చూసుకుంటే మనం మిర్చి విత్తనాలు వేసిన తర్వాత ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, దాంతోపాటు మనం ఆ మిర్చి విత్తనాలు వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి। మనం మిర్చిలో మొదటిసారి స్ప్రేయింగ్ వచ్చేసి అక్టారా మరియు రిడామిల్ గోల్డ్ స్ప్రే చేయండి। రెండు వేరే వేరే కలిపి తర్వాత ఒక ట్యాంక్లో పోసి యాడ్ చేసి ఆ రెండు స్ప్రే చేయండి। అక్టారా మరియు సిజెంటా కంపెనీ వాళ్ళ రిడామిల్ గోల్డ్ అంటే ఫంగిసైడ్ ఒకటి, ఇంకోటి దోమకి, ఈ రెండు కలిపి స్ప్రే చేయండి। మళ్ళీ ఒక 4 నుంచి 5 రోజులు గ్యాప్ ఇచ్చి ఫేమ్, బేర్ కంపెనీ ఫేమ్ లేదా అదమా కంపెనీ వాళ్ళ ప్లితోరా అంటే పురుగు మందు మరియు ఫంగిసైడ్ స్ప్రింట్ లేదా సాప్ పొడి ఏదో ఒకటి ఫంగిసైడ్ యాడ్ చేసి స్ప్రే చేయండి। మీకు తర్వాత ఇలా అంటే మీరు 1 by 1 ఒకసారి దోమకి ఒకసారి పురుగుకి, కానీ ఫంగిసైడ్ మాత్రం ప్రతిసారి ఫంగిసైడ్ అయితే యాడ్ చేయండి। ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మనకు అన్ని కుళ్ళుడిని కాపాడి, ఫంగిసైడ్ ఏంటంటే చాలా కుళ్ళుడు ఉంటాయి, వేరు కుళ్ళు, కాండం కుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు, అన్ని కుళ్ళుడిని కాపాడి మనకు గ్రోతింగ్ని పెంచడానికి, మొక్క హెల్తీగా ఉండడానికి బాగుంటుంది। ఇప్పుడు ఇంకోటి, మనం మొలక వచ్చిన తర్వాత మనం వాటర్ వచ్చేసి మనం ఆగకుండా కింద అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, మన నారు కూడా ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడండి। ఇదండి మన నారు జర్మినేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి। వాటరు ఆగకుండా ఇగో ఇలా, ఇది మొత్తం కాలువ కదండి పైనుంచి కింద దాకా, వాటర్ ఇగో ఇక్కడ ఆగకుండా ఇక్కడ మడవలాగా ఒక వాటర్ పోయేటట్టు చేసుకోండి। వాటర్ పోయేటట్టు చేసుకుంటే మనకు నీళ్ళు ఆగకుండా అయితే చూసుకోండి। మన జర్మినేషన్ అయితే ఇట్లుందండి। ఈ వీడియో రైతులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ తోటి రైతులందరికీ షేర్ చేయండి। తిరిగి మరొక వీడియోలో కలుద్దాం। మీ అగ్రినేస్తం।